హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు నిన్న ఒక వీడియో పెట్టాడు కదండి. ఆ వీడియోలో వాడు ఏదేదో వాగాడు. సరే, ఆ పాయింట్లన్నీ మనం నెమ్మదిగా డిస్కస్ చేద్దాము. ఒక్కొక్క పాయింట్కి మనము వాడికి సమాధానం చెప్దాము. సరే, ఇప్పుడు ఇందులో వీడు ఒక పాయింట్ ఏం మాట్లాడుతున్నాడో వినండి. గాడ్ ప్రామిస్ చెప్తున్నా ఫ్రెండ్స్, నేను మీకు ఎవ్వరికి ₹1 కొట్టను. నేను ఈ పాడ్కాస్ట్ కావాలని చేయట్లేదు, రిజల్ట్గా చెప్తున్నా. మీరు బాసప్పని కనుక్కోండి. బాసప్ప విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు ఏం చెప్తున్నాడు? గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను, నేను ఎవరికి ₹1 ఎగ్గొట్టను, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను. గాడ్ ప్రామిస్గా చెప్తున్నాడు. వీడు ఇప్పటికీ ఇలాంటి ప్రామిస్లు ఎన్ని చెప్పాడు అందరికీ అనేది ఇప్పుడు నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇంతకుముందు ప్రామిస్లు ఎలా చేస్తాడో ఒకసారి వినండి. నాకు ప్రపంచంలో నాకు ఇష్టమైనది మా అమ్మాయి, దాని మీద వచ్చేస్తున్నా. మీకు బ్యాంకర్స్ తోని టైప్ చేపిస్తా, మంచి ప్రాఫిట్ ఇచ్చి మీ అమౌంట్ క్లోజ్ చేస్తా. ఇలాంటి టెన్షన్ పెట్టుకో. నేను ఇప్పుడు యశ్వంత్ బర్త్డే రోజు చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, బిడ్డ మీద వచ్చేసి చెప్తున్నా. అట్లా విన్నారు కదా ఫ్రెండ్స్, ఏం చెప్పాడు? వాళ్ళ కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను, యశ్వంత్ బర్త్డే రోజు చెప్తున్నాను నేను అని చెప్పి మా అమౌంట్ మాకు విత్ ప్రాఫిట్ రిటర్న్ చేస్తాను అని చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పాడు? మాకు 2023 యశ్వంత్ బర్త్డే అంటే మా బాబు బర్త్డే February 24th. ఈరోజు ఎగ్జాక్ట్ ఈ రోజుకి 2 years. February 24th 2023 రోజు చెప్పిన మాటలు వాడు ఇవి. మా అమౌంట్ మాకు రిటర్న్ చేసేస్తాను, March 20th రోజు ఇచ్చేస్తాను అని చెప్పి 1 monthలో ఇస్తాను అని చెప్పాడు ఆ రోజు, 2 సంవత్సరాల క్రితం. ఈరోజు డేటు 2025 February 24th. 2 సంవత్సరాల నుంచి వాడు ఇలాగ స్టోరీలు చెప్పుకుంటూ మాకొక్కళ్ళకే కాదు ఫ్రెండ్స్, ఇన్వెస్టర్స్ అందరికీ ఇలాంటి ప్రామిస్లు ఎన్నో చేశాడు, ఇలాంటి స్టోరీలు ఎన్నో చెప్పాడు. వాడు ఇట్లాగే టైంపాస్ చేస్తూనే ఉన్నాడు. వాడు మారలేదు, వాడు మారడు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు. వాడి బతుకు అంతే. వాడు ఎప్పటికీ అబద్ధాలు చెప్పుకుంటూనే బతుకుతూనే ఉంటాడు. వీటి గురించి ఇదొక్కటే కాదు ఫ్రెండ్స్, చాలా చాలా ఉన్నాయి. ఇంకా ముందు మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఆల్.